రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే దేశంలో చెలామణి అవుతున్న కరెన్సీలో అధిక భాగం 500 రూపాయల నోట్లే. ఇది సహజమే, ఎప్పుడైనా హై డినామినేషన్ నోటే ప్రధానంగా ఉంటుంది. డిమానిటైజేషన్ చేసిన రోజు నవంబర్ 8, 2016లో ఆ రోజు చెలామణిలో ఉన్న మొత్తం క్యాష్ ఇన్ సర్క్యులేషన్లో 86% 500, 1000 రూపాయల నోట్లే. సో అందువల్ల హై వాల్యూ నోటు ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పిందంటే దొంగ నోట్లు కూడా 500 రూపాయల నోట్లే అని. సహజంగా దొంగ నోట్లు తయారు చేసేవాడికి కూడా ఉన్నంతలో హై వాల్యూ నోటే చేస్తాడు, ఇందులో కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఆశ్చర్యమైన అంశం ఏంటంటే ఇప్పటిదాకా చెప్పింది ఆ రోజు 2016లో 500, 1000 రూపాయల నోటు రద్దు చేసినప్పుడు, ఇటీవల 2000 రూపాయల నోటు రద్దు చేసినప్పుడు పదే చెప్పింది ఏంటి, దొంగ నోట్లు ఈ హై కరెన్సీలు ఉంటున్నాయి అందుకే రద్దు చేస్తున్నామని. ఇప్పుడు ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ చెప్తుంది దొంగ నోట్లు అత్యధికంగా 500 రూపాయల రూపంలో ఉంటున్నాయని. 2000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పి దాన్ని రద్దు చేశారు. అంతకుముందు 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే ఇలా మీరు నోట్లు రద్దు చేస్తూ పోతున్నారు. 2000 రూపాయల నోటు రద్దు కాకపోయినా ఒక రకంగా రద్దు లాంటిది ఉపసంహరించుకున్నారు. మరి అయినా కూడా దొంగ నోట్లేం తగ్గడం లేదు. దొంగ నోట్లు 500 రూపాయల నోట్లలో కూడా ఉన్నాయి. రేపు 500 కూడా మీరు విత్డ్రా చేసి రద్దు చేస్తే 200 రూపాయల నోట్లు దొంగ నోట్లు ఉంటాయి. అది కూడా రద్దు చేస్తే 100 రూపాయల నోట్లు దొంగ నోట్లు ఉంటాయి. అంటే దొంగ నోట్లు సర్క్యులేషన్ ఆపడానికి ఈ నోట్ల రద్దుకు సంబంధం ఏమీ కనిపించడం లేదు. నోట్లు రద్దు చేస్తూనే ఉన్నారు, అయినా దొంగ నోట్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అది ఏ వాల్యూలో ఉంటే ఆ వాల్యూలో దొంగ నోట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్తుంది ప్రభుత్వం, మరి నోట్ల రద్దు యొక్క లక్ష్యం ఏంటి, 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ లక్ష్యం ఏంటి? మొదలు మనం అడిగినప్పుడు నల్లధనం అన్నారు. నేను చాలా లెక్కలు ఇచ్చాను మీకు. 2016లోనే 99.3% ఆఫ్ డిమానిటైజ్ నోట్స్ తిరిగి వచ్చాయి, బ్యాంకులోకి వచ్చాయి. రాని కేవలం 10,000 కోట్లు మాత్రమే. సో 99.3% రిటర్న్ వచ్చాయి కనుక ఇక బ్లాక్ మనీ అంతా బ్యాంకుల్లోకి వచ్చిందంటే అది వైట్ మనీ అన్నట్టే. సో అంటే సుప్రీంకోర్టు అఫిడవిట్లో చెప్పిన 3 లక్షల కోట్ల నల్లధనం ఎక్కడా కనిపించలేదు. ఈ డిమానిటైజేషన్ అయ్యి 7 ఏళ్ళైనా ఇప్పటికీ ఇంకో డిమానిటైజేషన్ వల్ల ఈ బ్లాక్ మనీ కనుగొన్నాం అని చెప్పింది లేదు. అప్పుడు అలా అడిగినప్పుడు ఏమన్నారు, అలా కాదు క్యాష్ ఇన్ సర్క్యులేషన్ నగదు ప్రభావాన్ని తగ్గిస్తామన్నారు. దీనికి కూడా లెక్కలతో సహా చెప్పాను. 2016లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు 17 లక్షల కోట్ల పైచిలకు క్యాష్ ఇన్ సర్క్యులేషన్ నుండి ఇప్పుడు దాదాపు రెట్టింపైంది. జీడిపితో పోలిస్తే ఎక్కువ స్థాయిలో పెరిగింది. మరి నగదు వాడకం తగ్గకపోగా పెరిగింది. మరి డిమానిటైజేషన్ వల్ల నగదు వాడకం అనేది తగ్గలేదు. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన మాట నిజమే, కానీ నగదు వాడకం అయితే తగ్గలేదు. ఎందుకంటే ఎకానమీ పెరిగింది కనుక డిజిటల్ పేమెంట్స్ పెరిగినాయి, టెక్నాలజీ వల్ల డిజిటల్ పేమెంట్ పెరిగినాయి, కానీ నగదు వాడకం పెరిగింది వాస్తవానికి డిమానిటైజేషన్తో పరిస్థితి. ఇప్పుడు మూడవది దొంగ నోట్లు. దొంగ నోట్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటి, పెద్ద నోట్లు రద్దు చేసి దొంగ నోట్లు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ఏం చెప్తోంది, 500 రూపాయల నోట్లోనే దొంగ నోట్లు ఉన్నాయని. అంటే మీరు పాత 500 రూపాయలు రద్దు చేసింది, 1000 రూపాయలు రద్దు చేసింది, 2000 ఉపసంహరించుకున్నది దొంగ నోట్లు తగ్గించడానికి. మరి ఇప్పుడు ఆల్రెడీ చలామణి ఉన్న 500 రూపాయల నోట్లు ఉండగా మళ్ళీ 500 రూపాయల నోట్లు దొంగ నోట్లు అవుతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి, ఆన్సర్ లేదు. అందువల్ల మొదటి నుంచి మాలాంటి వాళ్ళు చెప్తున్నది ఈ డిమానిటైజేషన్ స్పష్టంగా చెప్తున్న కారణాలు నిజం కాదు. ఇన్ రియాలిటీ ఇది ఏంటంటే నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవటానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అది కావాలనే వ్యూహాత్మకంగానే ఎత్తుగడగానే బ్లాక్ మనీ ఉన్న వారికి హెల్ప్ చేస్తానని చేశారా, లేదా ఒక లక్ష్యం అనుకుంటే మరో పరిణామం దారితీసిందా, అది ప్రభుత్వం చెప్పాలి. కానీ రియాలిటీ ఏంటంటే బ్లాక్ మనీ వైట్ అయింది, క్యాష్ సర్క్యులేషన్ పెరిగింది, దొంగ నోట్లు పెరిగాయి. మరి డిమానిటైజేషన్ ఏమీ సాధించినట్లు ఇవి దీన్ని కోట్ చేస్తున్నాం కదా. మళ్ళీ ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్లు వేరే రిపోర్ట్లు ఏమీ కోట్ చేయడం లేదు. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ల ఆధారంగానే చెప్తున్నది ఏంటంటే డిమానిటైజేషన్ కొరకు పేర్కొన్న ఏ ఆబ్జెక్టివ్ కూడా నెరవేరలేదు. మరి డిమానిటైజేషన్ ఎందుకు చేపట్టినట్లు, ఇప్పటికీ కూడా మళ్ళీ 2000 రూపాయల నోటు ఎందుకు ఇంతకాలం ఉంచినట్లు, దాన్ని అసలు ఎందుకు తెచ్చినట్లు, ఇప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకున్నట్లు, దీనికి ఎక్కడా ఆన్సర్ లేవు.